తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చి వారికి తగిన గౌరవం కల్పించాలని కోరుతూ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఊరూరా నిర్వహించే పాదయాత్ర సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చి వారికి తగిన గౌరవం కల్పించాలని కోరుతూ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఊరూరా నిర్వహించే పాదయాత్ర ఆదివారం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైంది. ఈ సందర్భంగా మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు కుంట్ల ధర్మార్జునులు మాట్లాడుతూ గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమించిన ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వానికైనా గుణపాఠం తప్పదు అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులను గుర్తించకపోవడంతో పాటు అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తించి వారి ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు వారికి తగిన గౌరవం కల్పిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రతి పథకంలో అవకాశం కల్పిస్తామని, ఇండ్లు కట్టిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులను గుర్తించి తగిన గౌరవం కల్పించడంతో పాటు 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సముచిత రీతిలో పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ 1969 తొలిదశ ఉద్యమకారుల సంఘం నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు మిర్యాల వెంకటేశ్వర్లు, కొనతం అప్పిరెడ్డి, కోతి మాధవి, మధుసూదన్ రెడ్డి, ఎస్కే యూసఫ్, కట్టోజు గోపి, మేడబోయిన గంగయ్య, కొత్తగట్టు యాకయ్య, పాక సోమయ్య, గూడ సాయిగౌడ్, మోర శైలేందర్, ఏర్పుల రాములు, ఎండి రహమాన్ అలీ, సామ శ్రీనివాస్, బాణాల శ్రీను, సంకెపల్లి రఘునందన్ రెడ్డి, తోట ఉప్పలయ్య, ఏర్పుల వీరనాథ్, ఏర్పుల నర్సయ్య, మల్లేష్నత, కుసుమ సిద్ధారెడ్డి, సర్గం మల్లయ్య, గడ్డం యాదగిరి, కన్నబైన రమేష్, ఈరేటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఆశయాలను, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆకాంక్షలను దేశం కోసం పోరాడిన వారిని స్వతంత్ర సమరయోధులుగా గుర్తించినారు. మన దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాడిన వాళ్ళని ఉద్యమకారులకు గుర్తించినారు. మన తెలంగాణ రాష్ట్రంలో
మరి తెలంగాణ కోసం భార్య పిల్లల్ని వదిలేసి ఉద్యమం చేసిన వాళ్ళని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అయినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో దానికి ప్రభుత్వం దాని గురించి గుర్తింపు అనేది ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం అనేక పథకాలు పెట్టింది. ఆ పథకాలు అనేది ఉద్యమకారుల గురించి ఒక పథకం కూడా పెట్టలేదు. రాళ్లకు గుట్టలకు అనే విధంగా పంచిపెట్టింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను ఆదుకుంటామని మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు గుర్తింపిచ్చి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సూర్యాపేట నుంచి హుజూర్ నగర్ నుంచి కోదాడ ఖమ్మం లాస్ట్ భద్రాచలం 233 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనున్నది. ఈ పాదయాత్రకి అందరూ సంఘీభావం తెలపవలసిందిగా ప్రజలని, వివిధ పార్టీ నాయకులని, వివిధ మేధావుల్ని చర్చ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. 233 కిలోమీటర్లు 20 రోజులు పడుతుంది పాదయాత్ర ఇది.